హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రైతులకైతే రైతు బంధు కింద డబ్బులైతే వస్తుంది కదా. సో ఈరోజు ఎంతమందికి వస్తాయి, అలాగే నిన్న బుధవారం రోజున ఎంతమందికి వచ్చింది, ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేనైతే ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే మీకైతే చెప్పట్లే, కరెక్ట్గా జెన్యూన్ న్యూస్ అయితే మీకైతే చెప్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లో ఫేక్ అన్న వాళ్ళు డబ్బులు క్రియేట్ అయిన తర్వాత సో జెన్యూన్ న్యూస్ అని చెప్పి వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం జరిగింది. అందుకోసం నేను హ్యాపీ. ఈరోజు వీడియోలో కూడా మీకు మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. మీకు ఎప్పుడు డబ్బులు పడుతుందో కరెక్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో వీడియో చూసి మీరైతే తెలుసుకోండి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అలాగే డబ్బులు ఎప్పుడు పడతాయి, ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో చూసే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయ్యి చూసే మాత్రం, ఒకవేళ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన తర్వాత మాత్రం జెన్యూన్గా అనిపిస్తే వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తొందరగా తేవడానికి మీతో ట్రై అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ టాపిక్ వెళ్దాం ఫ్రెండ్స్. నిన్న బుధవారం రోజున వచ్చేసి 5 వచ్చేసి డబ్బులు అయితే చాలామందికి రావడం ఒకేసారి జరిగింది. సో దాంట్లో ఏం చేశారంటే 5 ఎకరాల నుంచి 1 గుంట 2 గుంటల వాళ్ళకైతే రాలేదు. 5 వచ్చేసి 5 నుంచి కింద ఉంటే మాత్రం 4 నుంచి 9, అలాగే 4, 12, 4, 35 గుంటలు ఉంటాయి కదా. సో వాళ్ళకైతే డబ్బులైతే నిన్న రావడం జరిగింది. ఒకవేళ మీకు ప్రూఫ్ కావాలనుకుంటే మాత్రం నిన్న వీడియోలో వచ్చేసి నేను కామెంట్లో అయితే మన సబ్స్క్రైబ్ అయితే చెప్పారు. అదే వీడియోలో నేను కూడా చెప్పడం జరిగింది. 5 ఎకరాలకు ఉన్న వాళ్ళకైతే వచ్చిందని చెప్పాను కదా. సో నేనైతే దాంట్లో అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు నమ్మకపోతే ఆ వీడియో కింద వచ్చేసి కామెంట్లో అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి. మనకి నల్గొండ డిస్టిక్ అయినా వరంగల్ డిస్టిక్ అయినా నిన్న అయితే 5 ఎకరాల నుంచి కింద ఎవరికి ఉంటాయో వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం జరిగింది. సో ఈరోజు గురువారం రోజున వచ్చేసి 5 నుంచి 6 ఎకరాలకి ఎవరికి ఉంటుందో ఈరోజు మాత్రం 100% అయితే డబ్బులు అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఒకవేళ రాకపోతే మాత్రం మీ బ్యాంక్ వెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా వరకు అయితే మెసేజ్ రావడం మానేసింది. ఒకవేళ మెసేజ్ రాకపోతే మాత్రం గురువారం రోజు చూసి శుక్రవారం రోజున మీరైతే ఒక్కసారి బ్యాంక్ వెళ్ళి కనుక్కోండి, మీకైతే డబ్బులు అయితే క్రెడిట్ అయి ఉంటాయి. ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ అయితే నాకు చెప్పడం జరిగింది. నేను కూడా మీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే తను కూడా మెసేజ్ రాలని చూడలేదు. బట్ బ్యాంక్ వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేస్తే తన అకౌంట్లో అయితే డబ్బులు అయితే రావడం జరిగింది. తను అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు. సో డబ్బులు అయితే క్రెడిట్ అయినాయి. సో మీరు కూడా ఒక్కసారి మీ బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి, డబ్బులు అయితే వచ్చేస్తే 5 నుంచి 6 ఎకరాలకు ఉంటే మాత్రం. ఒకవేళ 3 నుంచి 4 ఎకరాలు ఉంటే మాత్రం మీ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం హోల్డ్ చేసేస్తారు. లేకపోతే మీకు బుధవారం రోజు మాత్రం రాత్రి వరకు అయితే డబ్బులు అయితే వచ్చేసి ఉంటే ఒక్కసారి మీరైతే చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. మనకి వచ్చేసి నిన్న వచ్చేసి మన ఏఈఓ సార్ వచ్చేసి నల్గొండకు చెందిన సారు ఒక లెటర్ అయితే రాయడం జరిగింది మన సీఎం కేసీఆర్కి. ఎందుకంటే 5 నుంచి ఎవరికైతే భూమి తక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే రైతు బంధు రావాలని, పైన వాళ్ళకైతే వద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే సన్నగా రైతులు అయితే చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అందాలని. ఎందుకంటే 10 నుంచి ఒకవేళ 10 అయితే ఇవ్వచ్చు, బట్ 10 నుంచి ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఇస్తున్నారో అది అర్థం కావట్లేదు. ఒక్కసారి మీరైతే కింద మీ ఒపీనియన్ అయితే చెప్పండి. ఆ సార్ చేసింది కరెక్టా రాంగ్ అనేది ఒక్కసారి కామెంట్లో అయితే చెప్పండి. మీకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని కింద కామెంట్లో అయితే చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.